హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఏం చూపిస్తున్నా అనుకుంటున్నారో చూపిస్తా, చూసేసేయండి, చెప్పేస్తా, వినేసేయండి. పనసపండు తినేసిన తర్వాత ఆ లోపల ఉన్న సీడ్స్ని మనం వేస్ట్ అని పడేస్తాం కదా, అట్లా పడేయకుండా ఇట్లా స్నాక్స్ లెక్క ట్రై చేసుకొని తినండి. లేదంటే అందులోనే కొంచెం కారం వేసే కూర కూడా అవుతుంది. అట్లా ట్రై చేసుకున్న అన్నం వంచుకు పెట్టుకొని తినేయచ్చు. ఎట్లా చేసానో చెప్పేస్తా, వినేసేయండి. ఫస్ట్ పనసపండు తినేసిన తర్వాత ఆ సీడ్స్ని 3 విజిల్స్కి ఉడికించి తర్వాత పైన అంతా పొట్టంతా తీసేసి వాటిని 4 ముక్కలు చేసి మరీ మెత్తగా అయిపోతాయి ఏమనుకొని 4 ముక్కలు చేసి అట్లాగే సన్నగా ఉల్లిగడ్డ ముక్కలు, అట్లా పానీపూరి పండు కడ కోస్తాడు అంత సన్నగా ఉల్లిగడ్డ ముక్కలు, పచ్చిమిరపకాయలు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర అవన్నీ వేసేసి మంచి ఫ్రై అయిన తర్వాత ఈ పనసపండు గింజలు ముక్కలు చేసినవి ఉన్నాయి అవి కూడా వేసి మంచిగా గోల్డ్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకొని కొంచెం అంత మసాలా మళ్ళీ కొంచెం అంత సాల్ట్ వేసుకొని కలుపుకొని స్నాక్స్ లెక్క తినేసేయండి. సూపర్ ఉంది, ట్రై చేయండి. వేస్ట్ పడేయద్దు, ఆ వేస్ట్ అని పడేసాం కానీ ఇట్లా ట్రై చేసుకోండి, చాలా బాగుంది టేస్ట్. ఆ ఉత్తగా ఉడికించుకొని తిన్నా కూడా బాగానే ఉంది. ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.